కృపగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభారి జీవం కలిగిన పరిశుద్ధమైన నామములు, మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయములో చేరి మిమ్మలను పూజించడానికి ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రి అంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి స్తోత్రాలు. ప్రతిదినము మీ దయను బట్టి మా ఆయుష్ని మా దినాలు పొడిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన దినమంతటి కొరకై మాకు కావలసిన మాటలను మీరే ప్రసాదించండి. ఎవరి సమస్యల్లో ఉన్నారో, ఎవరి అక్రతలో ఉన్నారో నాయన వారి అక్రతను బట్టి మీరే వారికి సహాయం చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీతో సమమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క చోటుంచిన నిన్ను తాకగలవా. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటయ్యగసిన నిన్ను తాకగలవా. నీల జాలి గల ప్రేమ గల దేవుడెవరు, నీవేగా మంచి దేవుడవు. నీల జాలి గల ప్రేమ గల దేవుడెవరు, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడేడి. పాప పరిహారార్థం శిలువ మరణం పొంది తిరిగి లేచినటి దైవ నరుడెవ్వరు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా పాప విమోచకుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా పాప విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనం. మీ పితరులు దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆస్వాదించునుగాక. మిమ్మును ఆస్వాదించునుగాక. దేవుడు మనలను ఆస్వాదించేవాడు. దేవుడు మనలను ఆస్వాదించినప్పుడు మనము ఎలా ఉంటాం? దేవుని చేత ఆస్వాదించబడిన వారు ఏ విధంగా ఉంటారు? దేవుడు ఆశీర్వాదానికి కర్త. ఆశీర్వాదానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనిషి మీద ఉన్నటువంటి శాపాన్ని తీసివేసి ఆయన మనలను ఆశీర్వదించుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుడు మనలను ఆస్వాదించినప్పుడు మనం ఎలా ఉంటాం? ఆదికాండము 1వ అధ్యాయం 8వ వచనములో దేవుడు వారిని ఆస్వాదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. మనము
ఫలించి అభివృద్ధి పొందేవారిగా ఉంటాం. దేవుడు మనల్ని ఆస్వాదించినప్పుడు ఫలించి అభివృద్ధి పొందేవారిగా ఉంటాం. రెండవదిగా మరి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కాబట్టి రెండవది అధికారం కలిగి ఉంటాం. అధికారం, దేవుడు మానవుడిని సృష్టించి ఈ సృష్టి పైన అధికారిగా ఉంచాడు. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు సమస్తం కూడా దేవుడు మానవునికి అప్పగించాడు. అయితే పాపమును బట్టి మనిషి అధికారం కోల్పోయాడు, ఆశీర్వాదం కోల్పోయాడు. తిరిగి ఆశీర్వాదం, అధికారము, అభివృద్ధి ఇవ్వటానికి దేవుడి లోకానికి వచ్చాడు. మూడవదిగా కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనములో యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆస్వాదించును. మూడవదిగా మరి సంతోషం, సమాధానం కలిగి ఉంటాం. కాబట్టి దేవుడు తన ప్రజలను ఆస్వాదించిన తర్వాత వారు సంతోష సమాధానముతో ఉంటారు. కాబట్టి మొదటిగా దేవుడు ఆస్వాదించినప్పుడు అభివృద్ధి, మరి రెండవదిగా అధికారము, మూడవదిగా మరి సంతోష సమాధానం కలిగి ఉంటాం. ఈరోజు మానవునికి సంతోషము సమాధానము లేనివారుగా జీవిస్తూ ఉన్నారు. డబ్బును బట్టి, అధికారమును బట్టి, లేదా లోకంలో ఉన్న దాన్ని బట్టి ఉండదు సమాధానం. సమాధానం ఇచ్చేది దేవుడే, సమాధానకర్త దేవుడే. చాలామందికి భార్య భర్తల మధ్య సమాధానం లేని, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, అత్త కోళ్ళ మధ్య సమాధానం లేని వారుగా సమాజంలో ఎంతోమందికి సమాధానం లేదు. కాబట్టి ఈ సమాధానము దేవుడిచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన ఈ లోకాన్ని తన ప్రజలకు ఆయన సమాధానము కలుగు చేసి వారిని ఆస్వాదించును. కాబట్టి ప్రియులారా, మీలో ఉన్న అసమాధానము, పాపమును తీసివేసి సమాధానం ఇవ్వడానికి వచ్చారు ఆయన. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో నివసింపచేయడు. కాబట్టి దేవుడిచ్చే సమాధానము మనకెంతో నెమ్మది ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. కాబట్టి దేవుడు మనలను ఆస్వాదించినప్పుడు ఇవన్నీ కలిగి ఉంటాం. కాబట్టి ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువనేలా. కాబట్టి దేవుడిని ఆశీర్వాదం కోసం ఆయన శాపగ్రస్తుడుగా సిలువలో చేయబడుతూ వచ్చాడు. నీ కొరకై పాపం ఎరుగని దేవుడు, పాపం లేని దేవుడు, ఆయన నీ శాపాన్ని ఆయన మీద వేసుకుని నిన్ను ఆస్వాదించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి కలువరి సిలువలో చెందించిన రక్తము ద్వారా నీ పాపాలన్నీ తీసివేశారు. నువ్వు శ్వాసం ఉంచితే చాలు, దేవుని పాపాలు క్షమిస్తాడు, సమాధానం ఇస్తాడు, అభివృద్ధి, మరి ఆశీర్వాదం, అధికారం దేవుడు అన్నీ ఇస్తాడు. కాబట్టి ఈరోజే ప్రభుని అంగీకరించు, దేవుడు నిన్ను ఆస్వాదించును గాక. ప్రేమగల ప్రభువా, మమ్మలను ఆస్వాదించాలని ఈ లోకానికి వచ్చారు. శాపగ్రస్తులమైనటువంటి సమాధానము, అధికారము, అభివృద్ధి లేని మమ్మలను కరుణించి మరి తండ్రి మమ్మలను ఆస్వాదించాలని, మా మీద ఉన్న శాపము, మా మీద ఉన్నటువంటి పాపం తీసివేయడానికి ఈ లోకానికి వచ్చి మా కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఇచ్చినారు. నీ రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా ఆస్వాదించబడతారు. అటువంటి ఆశీర్వాదం అందరికీ దయచేయండి. శాపం కింద అసమాధానంతో ఉన్న వారందరికీ సమాధానం దయచేయండి. మీ సమాధానంతో నింపండి, సహాయం చేయండి. మా దేశము, రాష్ట్రం, అధికారులు, అనారోగ్యంలో ఉన్నవారు అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. చిన్నవారు మా పెద్దవారు వరకు నేను ఎరిగే హృదయాలు దయచేయండి, జ్ఞాపం చేసుకోండి. తుచ్చమైన అభిలాషలకు వెళ్ళిపోకుండా
నీలో ఉన్న సంతోషం పొందినట్లుగా సహాయం చేయమని ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించుము, కీడులు అపాయాలను తప్పించుమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడయండి కాపాడును గాక. ఆమేన్.